అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సాగులోకి అడుగు, ఆయిల్ పామ్ నుంచి మంచి దిగుబడులు తీస్తున్న ఖమ్మం జిల్లా యువ రైతు అనుభవాలు. నాణ్యమైన దిగుబడి కోసం మల్లె పూత దశలో యాజమాన్యం, కోత, రవాణాలో మెలకువలు. తరువాతి పంటల్లో గులాబీ రంగు పురుగు వృద్ధి చెందకుండా ప్రతి చివరి దశలో యాజమాన్యం. తెల్ల బంగారంగా పేరు పొందిన ప్రత్తి సాగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పూర్తయింది. తెలంగాణ ప్రాంతంలో మే ఆఖరి నుంచే విత్తుకుంటారు కాబట్టి ప్రత్తి పంట తీసుకోవటం, అటు తర్వాత స్వల్పకాలిక పంటలు వేసుకోవడం కూడా జరిగింది. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆలస్యంగా ఆగస్టు వరకు విత్తుకుంటారు. అలా వేసుకున్న ప్రత్తి పైరులో తీతలు పూర్తయినప్పటికీ పొలాల్లో మోళ్లను అలానే వదిలేశారు. ఇలా పొలాల్లో వదిలేయడం వల్ల గులాబీ పురుగు ఉధృతి మున్ముందు పంటలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్తి పంట ఆఖరి దశలో గులాబీ రంగు పురుగు నివారణకు సరైన యాజమాన్య చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ చౌదరి. దాదాపు మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాల్లో మనకి పత్తి తీతలు అయిపోయాయండి. చాలా వరకు రైస్ సోర్లు ఏంటంటే ఇంకా మోళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో పొలాల్లో అలానే వదిలేశారు. గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో ముఖ్యంగా ఈ మోళ్ళు తీసేయడము, అదేవిధంగా అందులో ఉండే పత్తి కాయలు కానివ్వండి తీసేస్తే మనకు సమగ్ర యాజమాన్య పద్ధతిలో ఇది చాలా ప్రాముఖ్యత వహిస్తుందండి. అయితే పత్తి దాదాపు డిసెంబర్ జనవరి కల్లా అయిపోవాలండి. దాన్ని పొడిగిస్తే ఏమవుతుందంటే ఈ ఒక గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుకుంటూ పోయి దాని సంతతి పెరిగి తర్వాత వచ్చే ఖరీఫ్లో మనకి ఏదైతే ఉందో ఎక్కువగా నష్టపరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు మనకి పొలంలో ఉండే మోళ్ళు దాని పవర్ షెడ్డర్ ద్వారా తీసేయడం వల్ల, అదేవిధంగా దాంతో ఏమవుతుందంటే వచ్చే పదార్థాలు అవన్నీ మనకు పొలంలో కలిగి దున్నిపోయి మనకి భూమికి కూడా బాగా శక్తిని అందజేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు ఎక్కడైతే ఈ పత్తి మోళ్ళు మిగిల్చారో దాన్ని కూడా పవర్ షెడ్డర్ ద్వారా తీసుకోవాలి. ఎక్కడైతే జిన్నింగ్ మిల్లు ఉన్నాయో అక్కడ కూడా మనకు లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే తల్లి పురుగులు కానివ్వండి కోశస్థ దశలు ఎక్కడైతే మిగిలిపోయింటే అక్కడ నుంచి వచ్చే రెక్కల పురుగులు అందులో ఆకర్షపడి మనకి ఉనికిని గమనించుకొని దాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే పొలాల్లో ఉండే పత్తి మోళ్ళు తీసేయాలి. తర్వాత మనకి రేటు వచ్చే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతు వాళ్ళు ఏమంటే ఆ పత్తి తీసిన తర్వాతే నిలువ ఉంచుకుంటారండి. చాలా రోజులు నిలువ ఉంచుకోవడం వల్ల ఏమైందంటే అందులో ఉండే కోశస్థ దశలు కానివ్వండి, నిద్రావస్థలో ఉండే మనకి గొంగల పురుగులు కానివ్వండి అవన్నీ బయటకు వచ్చేసి తర్వాత వచ్చే దశలో ఖరీఫ్ మాసానికి మనకి ఏదైతే ఉందో మొదటి దశలోనే ఉధృతి పెరుగుతుంది. కాబట్టి పత్తి తీసిన తర్వాత వెంటనే మనకు జిన్నింగ్ గోడౌన్ల దగ్గర, అదేవిధంగా ఇంట్లో కానీ పత్తి నిల్వ ఉంచుకోకుండా తీసేయాలి. అదేవిధంగా ఉన్న మోళ్ళలో అక్కడక్కడ కాయలు కానివ్వండి, అదేవిధంగా పూత కానివ్వండి మిగిలిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు మనకి జీవాలు మేపడము, అదేవిధంగా మనకు గొర్రెలు మేపడము ఇలాంటి పద్ధతులు పాటిస్తే మనకి సమగ్రంగా ఈ పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగుని సమగ్రంగా అరికట్టవచ్చండి. చాలామంది రైతు సోదరులు పత్తి తీసిన తర్వాత మోళ్ళు అలానే పొలంలో వదిలేస్తుంటారు. తర్వాత ఎప్పుడు జూన్
జూన్ జూలైలో అప్పుడు దున్నుకొని అలా వేస్తూ ఉంటారండి. దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు కేవలం పత్తి మీద మాత్రమే ఆధారి జీవితం సాగిస్తుంది. కాబట్టి మనకు పత్తి తీసిన వెంటనే అంటే ఆ మోల్డ్ను తీసేసి పవర్ షెడ్డర్ ద్వారా మనం కలిగి దున్నుకుంటే ఆ వచ్చే గ్యాప్ ఏదైతే ఉందో మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై వరకు మనకి దాదాపు ఈ లైఫ్ సైకిల్ అనేది జీవన చక్రం అందరితో ఆగి తర్వాత దశల్లో మనకి పొడిగించుకోకుండా ఈ ఉధృతి అనేది నివారించుకోవచ్చండి. లేదనుకుంటే మనకు ఆ పత్తిలో ఉండే మోల్డ్ అలానే వదిలేసినప్పటికీ ఏమైతే అందులో ఉండే కోశస్థ దశలు ఏవైతే ఉన్నాయో అక్కడే మిగిలిపోయి దాని నుంచి వచ్చే రెక్కల పురుగు మళ్ళీ గుడ్లు పెట్టి దాని సంతతి పెంచుకుంటూ పోతుంది. కాబట్టి దాన్ని జనవరి, ఫిబ్రవరి మాసంలోనే దాన్ని కలిగి దున్నుకుంటే మనకు కొద్ది వరకు ఉధృతి అనేది మనం తగ్గించుకోవచ్చండి. వేసవిలో సువాసన అందించే సుమాలలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మల్లెపూలు. దేశీయ మార్కెట్లోనే కాక అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ పూలకు ఆదరణ బాగుంది. అందుకే మన దేశం నుంచి మల్లెలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపు చేసిన సమయాన్ని బట్టి పూత సమయం ఆధారపడి ఉంటుంది. ఏడాదిలో సుమారుగా 2 నుంచి 3 నెలలు మల్లె పూత కాలం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య కావలసిన సమయంలో పూలు అందివచ్చేలా రైతులు కత్తిరింపు సమయాన్ని మార్పు చేసుకుంటూ ఉంటారు. పూత సమయంలో నీరు, పోషక యాజమాన్యం, సస్యరక్షణ, కోత చేసే సమయం, ప్యాకింగ్ వంటి అంశాలను అనుసరించి పూల తాజాదనం ఆధారపడి ఉంటుంది. అందువల్ల దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు పూలు ఎక్కువ సమయం తాజాగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మల్లె తోటల్లో అధిక పూల దిగుబడి, మంచి నాణ్యత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈనాటి అన్నదాతలో చూద్దాం. మల్లెలో అధిక పూల దిగుబడి కోసం పోషక యాజమాన్యం ప్రధాన భూమిక పోషిస్తుంది. సరైన సమయంలో ఎరువులను అందిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా రైతులు ఎరువులను 2 దఫాలుగా వేసుకుంటూ ఉంటారు. జూన్, జూలై మాసాల్లో ఒకసారి, కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత డిసెంబర్, జనవరి మాసాల్లో మరోసారి వేసుకుంటారు. సాధారణంగా మల్లెకు ఎరువులను నేల స్వభావం, మొక్క వయస్సు, వేసిన రకాన్ని బట్టి వేయాల్సి ఉంటుంది. పూలు బాగా వస్తాయని భావించి అవసరమైన దానికన్నా అధిక మోతాదులో ఎరువులను వేస్తే మొక్కల్లో రొట్ట పెరిగి పూల నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. కొమ్మ కత్తిరింపులు పూర్తయ్యాక ప్రతి మొక్కకు 15 నుంచి 20 కిలోల పశువుల ఎరువు వెయ్యాలి. అంతేకాక ప్రతి 2 నెలలకొకసారి ప్రతి మొక్కకు అమ్మోనియం సల్ఫేట్ 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 40 గ్రాములు, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ 40 గ్రాముల ఎరువులను ఇవ్వాలి. ఈ ఎరువులను సంవత్సరానికి 2 దఫాలుగా కాకుండా 6 దఫాలుగా వేసినట్లయితే మొక్కకు పోషకాలు బాగా అంది పెరుగుదల బాగుండి మంచి దిగుబడి వస్తుంది. పూత సమయంలో పూల నాణ్యత బాగుండాలంటే 5 గ్రాములు సూక్ష్మ పోషక మిశ్రమం లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా పూలను కోసే సమయంలో బోరాన్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పూలు కోసిన తర్వాత కూడా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. మల్లెలు ఎక్కువగా ఎండాకాలం పూతకొస్తాయి కాబట్టి అప్పుడు ఉండే అధిక ఉష్ణోగ్రతలకు మొక్కల్లో రసం పీల్చు పురుగులైన నల్లి సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చివేసి ఆకులు నిర్జీవమై ఆకుల పైభాగంలో ఉబ్బెత్తుగా బొబ్బలుగా ఏర్పడి ఎరుపు రంగులోకి మారతాయి. నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే పురుగును తొలి దశలోనే అదుపు చేసుకోవచ్చు. పురుగు ఉధృతి పెరిగితే ఫెనిజాక్విన్ 2 మిల్లీలీటర్లు లేదా అబామెక్టిన్ 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చు పురుగుల సమస్యను అదుపులో ఉంచుకున్న వాళ్లం అవుతాం. మల్లెపూలను ఆశించే మరో పురుగు మొగ్గ పురుగు. ఈ పురుగు మొగ్గ లోపల ఉండి పూరేకులను తింటూ పెరుగుతాయి. ఇవి ఒక మొగ్గ నుంచి మరో మొగ్గకు వ్యాప్తి చెందుతాయి. పురుగు ఆశించిన మొగ్గలు గులాబీ రంగులోకి మారి మార్కెట్టుకు పనికిరాకుండా పోతాయి. అధిక నష్టం కలుగుజేసే ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. హెల్యుల్యూర్ అనే లింగాకర్షక బుట్టలను ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. నెల రోజులకు ఒకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బాసిల్లస్ తురెంజెన్సిస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మొగ్గ పురుగును రాకుండా ముందుగానే నివారించుకోవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు లేదా థయోక్లోప్రిడ్ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మల్లెలో కనిపించే మరో సమస్య మొగ్గ ఈగ. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. అలాగే ఒక్కో మొక్కకు 20 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాలను అరికట్టుకోవచ్చు. ఈగ సమస్య ఎక్కువగా ఉంటే 2 మిల్లీలీటర్లు ప్రొఫినోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మల్లి సాగులో మరో ముఖ్యమైన విషయం నీరు. ఎండాకాలం కాబట్టి నీటిని, నేల రకాన్ని, ఎండ వేడిమిని బట్టి ప్రతి మొక్కకు 20 నుంచి 30 లీటర్లు నీటిని ఇవ్వాలి. వేసవిలో 3-4 రోజులకు ఒకసారి, అదే డ్రిప్ ద్వారా అయితే రోజుకు 5 నుంచి 6 లీటర్లు నీటిని అందివ్వాలి. మల్లి తోటలో పూలు అధికంగా రావటానికి, పూసిన పూలు ఎక్కువ కాలం తాజాగా ఉండటానికి హార్మోన్లను ఉపయోగించవచ్చు. నైట్రోబెంజిన్ 20% మందును 2 నుంచి 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఇదే కాక ట్రైకాంటినాల్ 1 నుంచి 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత బాగుంటుంది. మల్లి తోటల్లో పూత నిరంతరాయంగా రావాలంటే తోటను 2 భాగాలుగా చేసుకోవాలి. ముందు ఒక భాగంలో కొమ్మ కత్తిరింపులు చేసుకుని 15 రోజుల వ్యవధి తర్వాత రెండో భాగంలో చెయ్యాలి. ఇలా చేయటం వలన ఎక్కువ కాలం పాటు పూల కోతలను తీసుకునే వీలుంటుంది. మల్లెలో పూల కోతలను ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య చేపట్టాలి. మల్లెపూలకు నిల్వగుణం చాలా తక్కువ కాబట్టి సరైన పద్ధతిలో వాటిని ప్యాకింగ్ చేసుకుని రవాణా చెయ్యాలి. కొన్ని రకాల రసాయనాలను వాడి నిల్వ సమయాన్ని పెంచుకోవచ్చు. పూలను కోసిన తర్వాత 10 గ్రాముల సుక్రోజ్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో పూలను 5 నిమిషాలు ముంచి అటు తర్వాత తీసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకుంటే 2-3 రోజులు పూలు తాజాగా ఉంటాయి. 4 గ్రాముల బోరిక్ యాసిడ్ లేదా 1 గ్రాము కాపర్ సల్ఫేట్ను లీటరు నీటికి కలిపిన ద్రావణంలో పూ మొగ్గలను 5 నిమిషాలు ముంచి ఆరబెట్టి రవాణా చేసుకుంటే పూలు 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ ద్రావణాలను కోసిన పూలపై కూడా పిచికారీ చేసుకుని ప్యాకింగ్ చేయవచ్చు. ఇలా అన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మల్లి తోట నుంచి నాణ్యమైన పూలను, అధిక దిగుబడిని సాధించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. వరి పైరులో మానిపండు తెగులు కనిపిస్తోంది. ఈ తెగులు నివారణ ఎలానో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నెల్లూరు జిల్లా చిల్లకూరు నుంచి జయచంద్రారెడ్డి. రబీలో చూసినట్లయితే దాదాపు 10,000 ఎకరాల్లో ఈ వరి సాగు బీపీటీలు అయితే మీ ఆర్ఎన్ఆర్ రకాలు అయితే మీ నెల్లూరు జీలకర్రలు అయితే ఇలాంటివన్నీ కూడా సాగు చేస్తున్నారు. వీటిలో మనకు వేసిన అన్ని పంటలు కూడా ఇది ఆశించలేదు, కానీ ఆర్ఎన్ఆర్ 15-048 రకంలో ఇది మానిపండ్లు అనేది ఆశించున్నది. మానిపండు లేక మానికాయ అంటారు దీన్ని. ఇది ఇంగ్లీష్లో అయితే పాల్స్ మట్ట అంటారు. దీన్ని శిలీంధ్రం ద్వారా ఇది ఆశిస్తుంది. ఈ శిలీంధ్రాన్ని ఇష్యులాగినోడియా వైరస్ అని కూడా అంటారు. అయితే ఇది ఎప్పుడు ఆశిస్తుంది, అదేవిధంగా దీని నివారణ పద్ధతులు ఏమిటి, ఈ తెగులు లక్షణాలు ఏమిటి మనం చూసినప్పుడు ఇది జనరల్గా చిరుపొట్ట దశ నుంచి ఈ పూత దశ వరకు కూడా ఆశిస్తుంది. అయితే మనము ఈ తెగులు ఏ విధంగా వస్తుంది, దీని కారణాలు ఏందనేది మనం చూసినప్పుడు జనరల్గా ఇది విత్తనం ద్వారా, అంటే మనం మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ మంచి విత్తనం ఎంపిక చేసుకోకపోతే విత్తనం ద్వారా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత విత్తన శుద్ధి చేసుకోకపోవడం వల్ల కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గట్ల మీద ఉన్న ఈ యొక్క గడ్డి ద్వారా అయితేమి, కలుపు మొక్కల ద్వారా అయితేమి, అదేవిధంగా ఇతర పొలాల నుంచి కూడా మనకు గాలి ద్వారా కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నత్రజని ఎరువులు అధికంగా వాడినప్పుడు ఈ మానిపండు లేక మాని కాయ తెగులు అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క శిలీంధ్రం అనేది అండాశయాన్ని ఆశిస్తుంది. ఈ అండాశయాన్ని ఆశించినప్పుడు ఈ యొక్క గింజలు ఏర్పడిన తర్వాత మనకు ఈ అండాశయంలో ఇది బాగా అభివృద్ధి చెంది ఈ బాల్స్ లాగా వస్తాయి, ఎల్లో బాల్స్. ఈ తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు నల్లటి బాల్స్ లాగా కూడా మారుతుంది.
కాబట్టి దీన్ని కాటుక తెగులు అని కూడా అంటారు. కాబట్టి ఈ విధంగా ఈ మాని తెగులు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి? జనరల్గా మామూలుగా ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్ అంటే పూత దశ 15 to 25%, అదేవిధంగా 25 to 50% ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటుందో అటువంటప్పుడు మందులు కొట్టుకుంటే మంచిది. అట్లా కాకుండా మనం మామూలుగా ఈ మానికాయ వచ్చినప్పుడు ఈ బాల్స్ కనిపించినప్పుడు కొట్టుకుంటే ఉపయోగం ఉండదు. అందువలన ఫ్లవరింగ్ స్టేజ్లోనే దీన్ని ముందుగానే మనం కనిపెట్టి దీని యొక్క నివారణ పద్ధతులు అనేవి మనం చేపట్టాలి. తెగులు తక్కువగా ఉన్నప్పుడు అంటే రానప్పుడు ముందుగానే జాగ్రత్తగా కార్బండిజం 1 గ్రామ్ 1 లీటర్ నీటి చొప్పున కానీ, లేక కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి చొప్పున కానీ ఆ విధంగా కూడా మనం కలిపి కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ తెగులు ఉధృతిని బట్టి అంటే ఈ ఏరియాలో ఎక్కువ వస్తుంది, ఈ వెరైటీకి ఎక్కువ వస్తుంది అన్నప్పుడు కాంబినేషన్ లేక వెళ్ళిపోవాలి. అటువంటప్పుడు ఈ కార్బండిజం ప్లస్ డైథెనియం 45 అయితే ఈ కాంబినేషన్లో ఉన్న మందుని 500 గ్రాముల పిచికారీ చేసుకోవాలి. లేకపోతే పికాక్సీ స్టోబిన్ ప్లస్ ప్రాపికోనజోల్ అనే మందుని 400 ml ఒక ఎకరాకి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇదే కాకుండా ట్రై ప్లాక్సీ స్టోబిన్ ప్లస్ టెబకోనజోల్ ఈ కాంబినేషన్లో అయితే 80 గ్రాములు ఒక ఎకరాకి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మందులు 2 దఫాలుగా మనము ముందుగా కొట్టుకున్నట్లయితే ఈ తెగులు రాకుండా కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. చేస్తున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగం. వ్యవసాయం అంటే మమకారం. చిన్నతనం నుంచే తండ్రితో కలిసి పొలం పనుల్లో పాలు పంచుకునేవాడు. విదేశాల్లో గొప్ప చదువులు అభ్యసించిన సాఫ్ట్వేర్ కొలువు ద్వారా లక్షలు సంపాదిస్తున్నా ఇంకా ఏదో లోటు ఆ యువకుడిని వెన్నాడేది. కరోనా సమయం నుంచే అటు ఉద్యోగ పనులు ఇటు వ్యవసాయ పనులు నిర్వహించుకుంటూ సాఫ్ట్వేర్ ఒత్తిడి నుంచి బయటపడుతున్నానంటున్నాడు ఆ యువ రైతు. 4 సంవత్సరాల ఆయిల్ పామ్ తోట నుంచి ఎకరాకు 85 టన్నుల దిగుబడి తీయటంతో తమ 4 ఎకరాల నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం రావడం తనని మరింత ఉత్సాహపరిచిందంటూ కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకొచ్చే రైతులని ఉత్తేజపరుస్తున్న ఖమ్మం అర్బన్ మండలం బాలాపేట గ్రామ రైతు కుర్రా మహేష్ వ్యవసాయ ప్రస్థానం గురించి అతని మాటల్లోనే తెలుసుకుందాం. బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నేను మాస్టర్స్ లండన్లో చేసి తర్వాత ఇండియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. కరోనా తర్వాత ఇంటి దగ్గర ఉండి పని చేస్తున్నాను కాబట్టి నేను నా ల్యాప్టాప్ తీసుకొని అప్పుడప్పుడు తోటలోకి రావటం, మా నాన్నతో పాటు తిరగటం అట్లా చేసుకుంటూ 2021-22 టైంలో పామాలు వేయాలని డిసైడ్ అయ్యాం. మా క్లస్టర్ గోద్రేజ్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు మొక్కలు నర్సరీకి మమ్మల్ని తీసుకెళ్ళి మంచి మొక్కలు, ఇది కోస్టారికా మేము వేసింది, ఆ ఫ్రూట్ సైజ్ కూడా మంచిగా వస్తుందని మాకు వేరే రైతుల దగ్గర చూపించారు. వాళ్ళు మొక్క సెలక్షన్కి మమ్మల్ని తీసుకెళ్లారు. మేము సెలెక్ట్ చేసుకొని ఎట్లా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మాకు, మొక్క జస్ట్ 20-30 తీసుకొని వాళ్ళు మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టు మనదే. అది మొక్కలు తెచ్చుకున్నాము. మొక్కలు వేసే లేబర్ని కూడా వాళ్ళే, కంపెనీ వాళ్ళే మాకు సెలెక్ట్ చేసి పంపించారు. అప్పుడు డైమండ్ షేప్ ఏమని చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే మీరు ఏ లైన్ చూసుకున్నా స్ట్రైట్ లైన్లో ఉంటుంది. మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు డ్రిప్ సిస్టమ్ కూడా ఇచ్చింది. 90% సబ్సిడీ. ఒక జస్ట్ జిఎస్సీ 10% 10,000 రూపీస్ పే చేసాం మేము. 4 years మొక్కకి 250 లీటర్లు సరిపోతుంది. దానికంటే ఎక్కువ పెట్టినా తీసుకోదు. అండ్ ఆ నీళ్లు కూడా మొదట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఈ మట్ట ఎండింగ్లో ఉందో ఎరువులైనా కానీ నీళ్ళైనా ఇక్కడ ధరిస్తే సరిపోదు. ఎందుకంటే పిల్లవేర్లు ఇక్కడే ఉంటాయి. మెయిన్ పెద్ద ఎరువు మొదట్లో ఉంటుంది కానీ అది ఇచ్చినా నేను తీసుకోదు. అది ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పామాయిల్ వల్ల మనకి స్ప్రేయింగ్ ఏం లేదు. ఎందుకంటే ఇదంతా గ్రౌండ్ లెవెల్ ఫెర్టిలైజర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అది కూడా యూరియా, సూపర్ పొటాష్, బోరాన్, మెగ్నీషియం, అది కూడా ఒక 3 monthsకి ఒకసారి సజెషన్ చేస్తున్నారు. ప్రతి మొక్కకి అన్నీ కలిపి కూడా కేజీన్నర అంతకంటే ఎక్కువ పడట్లేదు ఇప్పటివరకు అయితే. ఎందుకంటే వాటితో పాటు మేము గేదెల ఎరువు అవి కూడా ఎవ్రీ ఇయర్ మొక్కలకి వేస్తూ ఉన్నాం. దానివల్ల మనకి ఏంటంటే గ్రౌండ్ యొక్క ఎనర్జీ, దాని యొక్క న్యూట్రిషన్స్ పెరుగుతున్నాయి. మనం వేసే ఫెర్టిలైజర్స్ కూడా తగ్గిస్తున్నాం కొద్దిగా. దానివల్ల మనకి కూడా ఖర్చు తగ్గుతుంది. రీసెంట్గా జీవామృతం తయారు చేశాను. ఒక 2 డ్రమ్ములు తయారు చేసి కొన్ని సెలెక్టెడ్ ప్లాంట్స్కి సెలెక్ట్ చేసుకొని చెట్టుకు 1 లీటర్ లెక్క ఇచ్చాను. దానివల్ల అయితే నాకు చాలా యూజ్ అనిపించింది. అంటే గెలలు కొద్దిగా ఫాస్ట్గా అనిపించింది, వెయిట్ కూడా పెరిగింది, కొద్దిగా సైజు పెరగటం, ఫ్రూట్ క్వాలిటీ కూడా కొద్దిగా మంచిగా అనిపించింది. కలుపు ఒకటి బాగా ఇబ్బంది అవుతుందని దానివల్ల కొద్దిగా మెషనరీస్ కూడా కొద్దిగా అందుబాటులో తీసుకొచ్చి సబ్సిడీలో ఇస్తే ఇంకా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా చాలా మంది రైతులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా ఊరు బాలాపేట గ్రామంలోనే ఆల్మోస్ట్ అందరు రైతులు దగ్గర 300 ఎకరాల పైన అయింది ఇప్పుడు పామాయిల్. మేము వేసి 4 years 4 monthsకి ఇప్పటికి
2.5 years నుండి కటింగ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ 4 acres 30 గుంటాలో 38 tons తీసాం. అంటే ఫర్ ఎకర్ ఆల్మోస్ట్ 8 tons వరకు తీయడం జరిగింది మేము. అంటే యావరేజ్కి 20,000 ఉంది అనుకోండి. ఆదాయం అరౌండ్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే మీకు 7 లక్షలు వచ్చింది మాకు. అంటే నేను స్టేట్మెంట్ తీసుకొని చూశాను, ఎందుకంటే నాకే డౌట్ వచ్చి నేను అంత తీసానా అని. గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు, ఆండ్రాయిడ్ యాప్. దాంట్లో మనకి ఎప్పటికప్పుడు మనం ఈరోజు ఇప్పుడు బంచెస్ కట్ చేసి కాటా దగ్గర తీసుకెళ్ళి వెయిట్ మన కార్డు ఇచ్చారు, ఫార్మర్ కార్డు. ఆ కార్డు చూపించి వాళ్ళు స్కాన్ చేసుకుంటున్నారు. విత్ ఇన్ 2 daysలో మనకి డబ్బులు పడుతుంటాయి. అట్ ద సేమ్ టైం బ్యాక్ స్టేట్మెంట్ లాగానే వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ జనరేట్ చేస్తున్నారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. మన పామ్ ఆయిల్ రోజు నేను మార్నింగ్ వస్తాను, వచ్చిన తర్వాత ఇక్కడ నీళ్లు చూసుకుంటాం, తోట అంతా తిరుగుతాను నేను. ప్రతి లైన్ తిరిగి ఎక్కడ ఏముంది ఇష్యూస్ చూసుకుంటాం. దానికి తగ్గట్టు నాకు తెలిస్తే నేను లేకపోతే మా నాన్న అడుగుతా. మాకు తెలియకపోతే ఇంకా నెక్స్ట్ సూపర్వైజర్లని, వాళ్ళకి తెలియకపోతే కంపెనీ వాళ్ళని, వాళ్ళకి తెలియకపోతే సైంటిస్టులని వాళ్ళని అడుగుతాం, వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది మాకు. ఇప్పుడు చూస్తే మీరు ప్రతి మట్టకి ఒక్కొక్క గెల స్టార్ట్ అయింది. చాలా సాటిస్ఫై అవుతున్నాను నేను. లాస్ట్ ఇయర్ 8 tons వచ్చింది కదా, ఇయర్ నేను మోర్ దాన్ 10 తీయాలని నాకు ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. అట్లనే సైజు కూడా చూస్తే మీరు మా ఆల్మోస్ట్ 10 to 15 kgs దాటిపోయింది మాది. ఇప్పుడు ఒక గెల లిఫ్ట్ చేయాలంటే నాకే కొద్దిగా బరువు అనిపిస్తుంది. ఈ సాటిస్ఫాక్షన్ జాబ్లో చేసిన రాదు నాకు, ఎందుకంటే అక్కడ అప్రిషియేషన్స్ వస్తాయి. బట్ ఇది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది మనం చేస్తూ మన ఫీల్డ్లో మనం చేసుకుంటూ మన ద్వారా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. రీసెంట్గా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాను నేను. అది చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది, ఎందుకంటే అక్కడ పని చేసే వాళ్ళు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాతో పాటు తిరుగుకుంటారు. లాస్ట్లో వచ్చిన క్రూడ్ ఆయిల్ నుండి వాళ్ళు ఆయిల్ తీశారు. అంటే ఇది సార్ ఇది అంతా ఫుడ్కి వెళ్ళట్లేదు, ఫుడ్కి వెళ్ళేది 1% అయితే కాస్మెటిక్స్, కెమికల్స్, మెడిసిన్స్ వాటిలోకి ఎక్కువ వెళ్తుంది సార్ ఇది పామ్ ఆయిల్ వేయాలనుకున్న రైతులు కూడా ఒక బాగా ఆలోచనలో పడ్డారు. ఏంటంటే అందరు రైతులు వేస్తున్నారు, మనకి రేటు ఉంటుందా అని. మెయిన్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపోర్ట్ జరుగుతుంది ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా వేరే కంట్రీస్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అటువంటి చాలా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది. రాబోయే రోజుల్లో ఆ ఇంపోర్ట్ తగ్గించి ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచితే రైతులకు కూడా కొద్దిగా రేటు పెరుగుతుంది. అట్లనే ఇప్పుడు ఈ మంత్ 23,000 దాటిపోయింది రేటు. 4 acres 5 acres ఉన్న వాళ్ళు వేసుకుంటే ఏంటంటే మీకు కొద్దిగా ఇన్కమ్ కనపడుతుంది. 1 acre 2 acres అంటే మీకు కొద్దిగా మేబీ తక్కువ ఇన్కమ్ కనపడవచ్చు, బట్ పని తగ్గుతుంది, మీకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు చేసే కమర్షియల్ క్రాప్స్ కంటే కూడా. ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్ ఫెర్టిలైజర్ తప్పితే మీకు స్ప్రేయింగ్ ఏం లేదు, దీనికి కోతుల వల్ల బెడదలేదు, ఏదో వేరే వైల్డ్ యానిమల్స్ వచ్చి మీకు పాడు చేస్తే భయం లేదు. ఎందుకంటే చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కాబట్టి అయ్యే ముట్టుకోవు. వేసుకోవాల్సి ఇంకా ఆ ఆలోచనలో ఉన్న రైతులు ఏంటంటే మెయిన్ వాటర్ చూసుకోండి, గ్రౌండ్ వాటర్. అది బోర్వెల్ అయినా వెల్ అయినా కానీ గ్రౌండ్ వాటర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ ప్లాంట్కి 250 లీటర్లు మినిమం 4 years ప్లాంట్కి 250 లీటర్లు నీళ్ళు ఇవ్వకపోతే ఎక్కువ మొగ్గల్లో వచ్చి మనకి నష్టం జరుగుతుంది. వేసే ముందు వాటర్ ఫెసిలిటీ ఒకటి మెయిన్ చూసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు వర్క్తో పాటు ఫార్మింగ్ అంటే క్లోజ్ టు నేచర్ ఉన్నాను నేను. నాకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగా. అంటే నేను కటింగ్ అప్పుడు నేను కూడా చేస్తుంటాను కటింగ్. అంటే కొన్ని గెలలు ఉంటే మాత్రం నేను కటింగ్ చేస్తాను, దానివల్ల నాకు ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లో మనం కూర్చొని లేవం అసలు. ఇక్కడ వస్తే కనీసం బేసిక్ ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ ఫిట్నెస్ మంచిగా అవుతుంది, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతున్నాం. ఎందుకంటే ఇది అగ్రికల్చర్ అంటే అందరికి తెలిసింది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. సాఫ్ట్వేర్ లాగా కాదు అది. బ్యాకప్గా మీకు ఎకరం ఉండని, అరెకరం ఉండని, 10 ఎకరాలు ఉండని ఒకసారి ఫీల్డ్లోకి రాండి. వచ్చిన తర్వాత తిరగండి, మీకు ఏం తెలవాల్సిన అవసరం లేదు. తిరిగితే ఆటోమేటిక్గా నేచరే లాగేసుకుంటుంది మనని. జాబ్ చేయండి, చేస్తూనే నేచర్తో కూడా ఉండండి. ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం మనం. స్ట్రాంగ్ అయినామంటే 10 మందికి లైఫ్ ఇవ్వగలం. ఓన్లీ ఐటీలోనే కాదు, ఇక్కడ నేను ఇక్కడ చేస్తున్నానంటే నాకు ఒక 10 మంది నా కింద బతుకుతున్నారు. నేను లైఫ్ ఇస్తున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వాళ్ళకి కుదిరితే ఎంతున్నా అరెకరం ఉన్న కూరగాయలు వేయండి, ఫ్రెష్ వెజిటబుల్స్ వేయండి, ఆర్గానిక్గా చేయండి. దానివల్ల మీకు సంతోషం, మీరు వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అందరూ హెల్తీగా ఉంటుంది. పాజిటివ్గా తీసుకోండి ఏదైనా కానీ. అది పంట వచ్చినా రాకపోయినా, పంట వస్తే హ్యాపీ, రాలేదనుకోండి దాని నుండి మనం ఏం నేర్చుకోండి, తెలుసుకోండి, పెద్దలను అడగండి. ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్ టు అడాప్ట్ పామ్ ఆయిల్ అండ్ గెట్ గుడ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.